రెండు పాత్రలు P మరియు Qల యందు పాలు మరియు నీరుల నిష్పత్తి 3:1 మరియు 2:3 గలదు. ఈ రెండు పాత్రలు మూడో పాత్ర యందు ఏ నిష్పత్తిలో కలిపినట్లయితే పాలు మరియు నీరుల నిష్పత్తి సమానమగును. సేమ్ క్వశ్చన్. సమానము అంటే దీని అర్థం ఏంటంటే 1:1 అన్నమాట. 1:1 అనుకొని మనం చేసుకోవాలన్నమాట. సో 1:1 అగైన్ సేమ్. ఇప్పుడు ఇక్కడ 3:1 అన్నాడు కదా, ఇది 3:1, ఇదంతా 2:1, ఈ మధ్యలోది 1:1. ఇప్పుడు రెండు పద్ధతులలో మీకు ఏది కంఫర్ట్ ఉంటే ఆ పద్ధతిలోకి వెళ్ళొచ్చు. ఒరిజినల్ మెథడ్ చెప్తున్నాను. సో ఇక్కడ ఇది 3 అవుట్ ఆఫ్ ఎంత సమ్, ఇది 4. నెక్స్ట్ ఇది 2 అవుట్ ఆఫ్ ఎంత, 2 + 1 3 అనమాట. ఇది 1 అవుట్ ఆఫ్ ఎంత, 2. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటువైపు వేసుకోండి, ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇటువైపు వేసుకుందాం. ఇది ఇక్కడ మనకు 30 - ½ అంటే ఎంత వస్తుంది, ఇది పావు వస్తుంది. సో నెక్స్ట్ 2/3, ఇది 1/2 తీసేస్తే 2/3ల నుంచి 1/2 కనుక తీసేస్తే ఇది LCM 6, 2 × 2 4 -3 × 1 3. సో 1/6 అవుతుంది అనమాట. సో ఇప్పుడు 1/6 ఉంది సార్, ఇక్కడ ఇది 1/4 ఉంది. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 4:6, కట్ చేస్తే ఎంత వస్తుంది, 2:3. సో 2:3 ఇస్ ద ఆన్సర్ అనమాట. సో 2:3 వస్తుంది మనకు ఆన్సర్. ఇక్కడ మనకు ఈ డిఫరెన్స్ అమౌంట్ ఇది ఓకే, ఇది కరెక్టే కదా, 6, ఇది 2 × 4, ఇది 3 × 3, ఇది ఎంత ఆన్సర్ మనకు 2:3 అనమాట. ఇందులో ఏదో ఒకటి మిస్ అయింది, ఇది 2:3గా తీసుకోండి. మనం ఇంతకుముందు చెప్పాం కదా ఒక మెథడ్, ఆ మెథడ్లో చేయలేమంటే చూద్దాం ఒకసారి. సో 3:1 అన్నప్పుడు 3:1 అంటే టోటల్ 4 కదా. నెక్స్ట్ 2:1 అంటే ఇది టోటల్ ఎంత అవుతుంది, 3 కదా. నెక్స్ట్ ఇది మధ్యలో వచ్చేసి 1:1 అంటే ఎంత, ఇది 2 అనమాట. ఈ మూడింటిని ఈక్వల్ చేయాలి. ఎల్సిఎం తీసుకోమని చెప్పాం కదా మనం ఇక్కడ. ఎల్సిఎం ఆఫ్ 4, 3, 2. ఎల్సిఎం వచ్చేసి ఎంత అవుతుందంటే 12 వస్తుంది. ఇప్పుడు దీన్ని 12 రావాలంటే 3 చేత మల్టిప్లై చేయాలి, దీన్ని 4 చేత మల్టిప్లై చేయాలి, దీన్ని 6 చేత మల్టిప్లై చేయాలి 12 రావాలంటే. ఏదైనా ఒకటే తీసుకుందాం మనం. 3 × 3 9 సామి, ఇది 4 × 2 8, ఇది 6 × 1 6 అన్నమాట. ఈ డిఫరెన్స్ అమౌంట్ 3, ఈ డిఫరెన్స్ అమౌంట్ 2. సో 2:3 వచ్చిందా లేదా మనకు అక్కడ. కట్ చేస్తే ఏమొచ్చింది, 2:3. సో 2:3 ఇస్తే ఆన్సర్ అవుతుంది.